ఇంకా రెండోది ముందు నుంచి ఉన్నటువంటిదే జూనియర్ ఎన్టీఆర్ విషయం. నిన్న హఠాత్తుగా జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. చాలా కాలం తర్వాత ఆయన ప్రజల మధ్యకి వచ్చారు. వచ్చి అక్కడ కిమ్స్ ఆసుపత్రి బెంగళూరు శాఖను ఏదో ఆయన ప్రారంభోత్సవం చేశారు. అక్కడ చేస్తూ 2-3 మాట్లాడారు. సరే, అక్కడ ఆయన అభిమానులు అందరూ కూడా అక్కడ ఉండి సీఎం 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 అని వాళ్ళు అరుస్తున్నారు. సో దాని మీద ఈయన స్పందించలేదు, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పారు. కానీ 2-3 అయితే జూనియర్ ఎన్టీఆర్ చేశారు. అందులో జూనియర్ అనకూడదు, ఇప్పుడు ఆయనే ఎన్టీఆర్ అనుకోండి. ఆయన ఏమన్నారంటే తాతగారి వారసత్వం, కిమ్స్కు తాతగారి ప్రారంభోత్సవం అప్పుడు శంకుస్థాపన చేశారు. దాన్ని నేను వచ్చి ఆ వారసత్వాన్ని కొనసాగించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ పద్ధతిలో ఆయన తాతగారి వారసత్వం అని ఆయన అన్నారు, వీళ్ళు అన్నారు. తర్వాత దీనంతా యాంకరింగ్ చేశారు. యాంకరింగ్ అనండి, మోడరేటర్ అనండి, డాక్టర్ గురవారెడ్డి గారు, ఆయన కూడా మీడియా ఇవన్నీ యాక్టివ్గా సేవీగా ఉంటారు కదా. ఆయన 20 ఏళ్ళ తర్వాత మీరు ఎలా ఉంటారు ఎన్టీఆర్ గారు అని ఒక ప్రశ్న వేశారు. సో ఆబ్వియస్ క్వశ్చన్ తరచూ చాలామంది అనేది, ఇప్పుడు ఆయన మంచి ఫామ్లో ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్ హీరోగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాదు, కానీ కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు దళపతి విజయ్ వచ్చినట్టు, పవన్ కళ్యాణ్ వచ్చినట్టు ఉత్తర రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానం బలంగా ఉంది కదా.